ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ఆవేశం గతేడాది ఏప్రిల్ 11న మలయాళంలో విడుదలైంది. మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి అప్పటి నుంచి చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి. అదే విధంగా చాలా మంది హీరోల పేర్లు తెర మీదకి వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఓటీటీలో మలయాళం వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అయింది. దీంతో ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారనే విషయం బయటికి వచ్చింది. అయితే ఫహద్ ఫాసిల్ పోషించిన పాత్రలో మొదటగా బాలకృష్ణ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. మరో పాత్రలో సిద్ధు దునల్గడ్డ నటిస్తారని పుకార్లు వచ్చాయి. దీంతో ఈ కాంబోతో షూటింగ్ మొదలు పెడుతున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. కానీ ఇవేవి కార్యరూపం దాల్చకపోవడంతో ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఆ తర్వాత ఈ రీమేక్ ప్రాజెక్టు రవితేజ దగ్గరికి వెళ్ళినట్టు సమాచారం. మొదట్లో కొంచెం ఆసక్తి కనబరిచిన ఆ తర్వాత ఎందుకునో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అయితే వస్తుంది. ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవేశం సినిమాను రీమేక్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సినిమా స్టోరీ తెలుగు నెటివిటీకి దగ్గరగా ఉంటుంది. అందువల్ల డబ్బింగ్ చేయడం కంటే రీమేక్ చేస్తేనే ప్రేక్షకులకు మరింత చేరువవుతుందని ఒక బడా నిర్మాత ఈ సినిమా రైట్స్ కొన్నారని తెలుస్తుంది. బాలకృష్ణ సిద్ధు దునల్గడ్డ కాంబో దాదాపు ఫిక్స్ అని అనుకున్న టైంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కేరళ నుంచి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరుకు వస్తారు. కానీ అక్కడ సీనియర్లతో గొడవ పడతారు. దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి స్థానికంగా ఉండే గ్యాంగ్స్టర్ ఫహద్ ఫాసిల్ దగ్గరికి వెళ్తారు. జూనియర్స్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది దర్శకుడు జీతు మాధవన్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సీనియర్ హీరో నాగార్జున దగ్గరికి వెళ్ళింది అనే వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తుంది. గతేడాది వచ్చిన నా సామిరంగ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రజనీకాంత్ కూలీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కుబేరుడు సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఆవేశం రీమేక్ లో నాగార్జునతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఒక సంవత్సరం కాలంగా ఊరిస్తూ వస్తున్న ఆవేశం రీమేక్ ఈసారి అయినా పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ఈ లెక్కన ఆవేశం మలయాళం ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు.